హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెజెస్విక్ విను వరల్డ్ ఛానల్. గృహస్థులు విధి విధానాలు. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే మంచిది. బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. కాళిక ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒకసారికైనా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది. నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహంకి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చొని వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడ లక్ష్మీదేవిని నిల్చొని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవులు అయితే నామ కొమ్ముతో తిరునామాలు, శైవులైతే త్రిపురాండ్రులు అడ్డనామాలు, శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులాగా పెట్టాలి. వైష్ణవులైతే తులసి ఆకుతో కానీ తమలపాకును కానీ గోడకు రద్దీ నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం. ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. అప్పులు బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతి దీపం పెట్టాలి. శత్రుపీడల గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి అర్చకులు తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు. గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు. నవగ్రహాలు తాకి మొక్కకూడదు. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర, జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు. పంచిపెడితే ఇంకా మంచిది. రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు.
తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేసి సంతోషంగా తింటారు. ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఎప్పుడూ తింటూనే ఉండేవారు. అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు. ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు. పంచమహాపాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు. పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్స్ రాయండి. బాయ్ అండి.